కొత్తవలస మండలం 2018లోని పట్టాలిచ్చారు కానీ స్థలం మరిచారు. సిపిఐ ఆధ్వర్యంలోని ధర్నా. కొత్తవలస మండలం నిరుపేదలకు 2018లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థల పట్టాలకు సంబంధించి నేటికి స్థలం చూపలేదని, పట్టాలు లేని అర్హులకు ప్రభుత్వం వెంటనే 3 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని సిపిఐ ఎస్కోట నియోజకవర్గం కార్యదర్శి డాగల అప్పలరాజు ఆధ్వర్యంలో కొత్తవలస తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాగల అప్పలరాజు మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిచే పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అనేక మంది నేటికి స్థలం చూపలేదని, అలాగే అర్హులైన ఎంతో మంది సొంత ఇంటి కోసం అద్దె ఇళ్లలో అరకొర సంపాదనతో అవస్థలు పడుతూ జీవిస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల హామీని అమలు చేసి పేదోడి సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరుబాట కొనసాగుతుందని డాగల స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ బి నీలకంఠారావు, డిప్యూటీ తహసీల్దార్ పి హరికుమార్లకు బాధితులు పట్టా జిరాక్స్లతో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఓట్లలో పేదల ఐక్యత, ఓట్లలో పేదల ఐక్యత. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. పేదలకు 3 సెంట్లు స్థలం ఇవ్వాలి. 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 ఓట్లలో పేదల ఐక్యత, ఓట్లలో పేదల ఐక్యత. జిందాబాద్ సిపిఐ, ఓట్లలో పేదల ఐక్యత, ఓట్లలో పేదల ఐక్యత, ఓట్లలో పేదల ఐక్యత. పేదలకు ఇళ్ల స్థలాలు 3 సెంట్లు ఇవ్వాలి. పేదలకు ఇళ్ల స్థలాలు 3 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ వెంటనే ఇంటి నిర్మాణం ఖర్చు పెరిగింది కాబట్టి కనీసం 5 లక్షలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. లేని ఏడలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోట సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకి ఇళ్ల స్థలాలు 3 సెంట్లు ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలనేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా కొత్తవలసలో కూడా పేదలందరూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా పట్టాలు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేని వారు కూడా ఉన్నారు. కానీ నేటికి కూడా ఆ పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు చూపించలేదు. కోర్టు లిటిగేషన్ ఉందని అది ఉంది ఇదని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఆ పేదలు స్థలాలని కేటాయించలేదు. ఈరోజు అద్దెలలో ఉంటున్నారు. అద్దెలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. వాళ్ళు బతుకుతేరు అని చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో పేదలకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామనేసి అన్నారు. 3 సెంట్లు ఇవ్వాలి. అలాగే 4 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. కానీ సిపిఐ కోరేది ఏంటంటే ఈరోజు వచ్చినట్లయితే మాకు కూడా ఆశగా ఉంటుంది కదా, సొంత ఇంటిలో ఉండాలని, మాకు సొంత ఇంటి కల తీర్చాలని కోరుకుంటున్నాను సార్. కొత్తవలస గ్రామం నుంచి వచ్చాను. మేము గత 15 సంవత్సరాలుగా ఇక్కడే పెళ్ళయి ఇక్కడే ఉంటున్నాము. మా వాళ్ళు అయితే 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. కానీ ఇప్పటికీ ఇళ్ళ కోసము తిరుగుతున్నాం, కానీ కాళ్ళరిపోయి తిరుగుతున్నాం, కానీ ఇప్పటికీ ఇళ్ల స్థలాలు అనేవి మాకు రాలేదు, ఎక్కడ చూపించలేదు కూడా. కానీ మేము ఇలా తిరుగుతున్నాం, కానీ మాకంటూ ఎక్కడైనా సరే ఇళ్ల స్థలం అనేది మీరు చూపించాలని మీ నుంచి మేము ఆశిస్తున్నాం సార్. ఇలాగే ఎంతమంది తిరుగుతున్నారు, వీళ్ళందరి తరఫున కూడా వేడుకుంటుంది ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర అద్దెలు అవి కట్టుకోకుండా వాళ్ళు కూడా కష్టార్జితం అనేది రూపాయి అయినా మిగిలించేలాగా వాళ్ళ కష్టార్జితంలోనే పొదుపు చేసుకొని వాళ్ళు ఇళ్ల స్థలం కోసం అని, ఇంటి నిర్మాణం కోసమని దాచుకున్న రూపాయిని వాళ్ళు ఖర్చు చేసుకోవడానికి రెడీగా ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి కొత్తవలసలో ఉంటున్నాము.
మేము మ్యారేజ్ అయ్యి మాకు 18 సంవత్సరాలండి. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఎన్నోసార్లు మేము అప్లికేషన్ పెట్టాం ఇంటి స్థలాల గురించి. అయితే ఒకసారి గత టీడీపీ పట్ట సాయంలో మాకు వచ్చిందే కానీ సరే మేము కట్టుకుంటాం అని ఆనందించే ఆ పట్ట తిరిగి చూసే 2 రోజుల్లోనే మళ్ళీ వైసీపీ వచ్చేసింది. అయితే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆ సీపీలో ఉన్నప్పుడు చాలా మందికి ఇచ్చారు. మరి మాకు ఇచ్చింది ఇది ఏం చేసుకోవాలి మాకు అర్థం కావట్లేదు. ఇల్లు చూపిస్తా అంటున్నారు, మీకు వస్తుందిలే అని అంటున్నారు, రాలేదు. అయితే వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళు ఇచ్చారు. మరి మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తే ఈ స్థితిలో ఈ పరిస్థితుల్లో పిల్లలు పెంచుకోవాలో మరి మేము అద్దెలే కట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మమ్మల్ని మాలాంటి వాళ్ళు గమనించాలి అని మేము కోరుచున్నాము. మాకంటూ ఒక స్థలాన్ని చూపించండి, మాలాంటి పేదలు గుర్తించాలని మేము అందరం కోరుచున్నాము. అయితే కొంతమంది ఆ పట్టాలు ఉన్న వాళ్ళు జగన్ ఉన్న దీనిలో కొంతమంది కవరేజ్ అయిపోయారు. కానీ ఉండిపోయే వాళ్ళు నిజమైన పేదవాళ్ళు ఉండిపోయారు. వీళ్ళందరికీ వెంటనే పట్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పట్టాలు లేని వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టున్నాం. అది ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది, మేము దాన్ని ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. వీటిని కూడా ఎంక్వైరీ చేయించి ఎలిజిబిలిటీ ప్రకారం మేము దానికి పెట్టిస్తాం. అలాగే